నాలుక నాలుక వీపుకు దెబ్బలు తేకే అనేది ఇందుకే. పెళ్లికి పోయి పెదకర్మ మంత్రాలు చదివినట్టు సినిమా ఫంక్షన్ పోయి చిల్లర జోకులు వేస్తే సినిమాలు నవ్వుతారు కావచ్చు కానీ పొలిటికల్ వాళ్ళకి చిట అనదా. ఈ 30 years పృథ్వీ వ్యవహారం కూడా గట్లనే ఉన్నది అంటున్నారు ఆయన కథ చూసిన వాళ్ళు. ఆదివారం నాడు సినిమా ఫంక్షన్ పోయినోడు బోక సినిమా మొదట్లో 150 మేకలు ఉన్నాయి, లాస్ట్కి వచ్చేవారు 11 మేకలే ఉన్నాయి అనుకుంటా మనసులో ఏదో పెట్టుకుని ఎకిరించే మాటలు మాట్లాడిండు. మామూలునే ఎకిరిస్తున్నాడని వైసీపీ అభిమానులు బ్యాన్ లైలా సినిమా అని బ్యానర్లు కట్టి ఆన్లైన్ లో బడిత పూజ చేస్తున్నారు. బాయ్కాట్ లైలా సినిమా అనుకుంటా ఆన్లైన్ లో ట్రెండ్ క్రియేట్ చేసిరు. దెబ్బకే ఆ సినిమాకు పైసలు పెట్టిన నిర్మాతలు హీరో మీడియా ముంగడికి వచ్చిరు. దీనంగా ఫేసులు పెట్టి ఎవరో సంబంధం లేని వాళ్ళు ఏదో అంటే ఆ మాటలు పట్టుకొని మా సినిమాని బ్యాన్ చేస్తామంటే ఎట్లా అన్నారు. సినిమా అంటే ఆయన ఒక్కడే కాదు కదా, 100 మంది కష్టం ఉంటది, ఆయనకు మాకేం సంబంధం లేదు, దయచేసి మా సినిమాకి అడ్డం పడకూరి మీకు పుణ్యం ఉంటది అని చిన్న పోయి పంకపార్టీ అభిమానులను వేడుకుంటున్నారు. పాపం అని పట్టు చీరిస్తే మూలకు పోయి మూరేసి చూసినట్టు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పృథ్వీకి పిలిచి టీటీడీ భక్తి ఛానల్ ఎడ్డు పదవి ఇచ్చిండు జగనన్న. వెనక నుంచి పట్టుకోవాలనా అని ఆడోళ్లతోటి ఎగసెక్కాలాడి ఉన్న కోలు ఊడగొట్టుకున్నాడు. పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి పంకపార్టీ మీద ఎత్తి 7 దోశలమా అని పోసిండు. ఇక అదే మనసులో పెట్టుకొని ఏ సినిమా ఫంక్షన్ పోయినా పంకపార్టీ వాళ్ళని టార్గెట్ పెట్టి దెప్పి పొడిస్తుండే వరకు వాళ్ళెందుకు సహిస్తారు. ఈ సినిమానే కాదు, ఈ నడుమ సినిమా ఫంక్షన్ లో పోయిన గెస్టులు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడే వరకు అవతల పార్టీ వాళ్ళ ఫ్యాన్స్ బాగా అట్టయిపోతున్నారు. గాలికి పోయే కంప సినిమాకు చుట్టుకున్నట్టు అవుతున్నది. ఈ తాప నుంచి అయినా జర గెస్టులను మాట్లాడించేటప్పుడు ఏం స్పీచ్ ఇస్తారో ముందే కనుక్కోరి, లేదంటే సినిమాల మీద రావాల్సిన రివ్యూలు